అరే లక్కీ, నీతో చిన్న పని పడింది. నీ లొకేషన్ షేర్ చేసి ఆ లొకేషన్కి వచ్చాయి. మాయి చనిపోయారని చెప్పారు కదా, నాకు మెసేజ్ ఎలా వచ్చింది? నిజంగానే మాయి చనిపోయాడా లేదా? అక్కడ పోతే తెలుస్తుంది. వెళ్దాం, అక్కడికి అర్జెంటుగా వెళ్దాం. మాయి కాల్ చేసి కనుక్కుందాం. లేకపోతే అదేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఏదైనా పనిలో ఉంటాడులే. ఇప్పుడు అక్కడికి వెళ్దామా వద్దా? సరే, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తెలుసుకుందాం. మహి సార్ ఉంటే బిజినెస్ బాగా నడుస్తుంది. మహి సార్ ఎక్కడున్నారు సార్? మహి సార్ ఎక్కడున్నారు సార్? సార్ 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 నాతోనే ఆటలా? ఇలాంటివి చాలా చేశాం. మనతో వర్కౌట్ కావు. ఎవరో స్ట్రైట్గా వచ్చేయండి. ఓహో, నువ్వా? అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు తప్పించుకోలేవు నా చేతుల్లోంచి. మీ బాస్ని చంపా, బొంగు నువ్వెంత? ఇక్కడి నుంచి బయటికి నువ్వైనా వెళ్ళాలి, లేకపోతే నేనైనా వెళ్ళాలి. కొడతావా? ఎంతో కొట్టు. ఎంతో మంది అమాయకుల ప్రజల ప్రాణాలు తీశారు కదా, నిన్ను మామూలుగా చంపను. దెబ్బ అదుర్సు కదా. ఇలాగే అమాయకులు ప్రజలు ఎంతో మంది హింసించి చంపిట్టారు కదరా. ఇలాగే నొప్పితో ఎంతో మంది అనుభవించారు కదరా. నిన్ను చంపినా కూడా కసి తీరట్లే కదరా. ఏమైంది బ్రో? ఏం లేదు బ్రో. మూడు రోజులుగా చూస్తున్నా, ఏదో బాధగా ఉన్నట్టుంది. నాతో చెప్పొచ్చుగా బ్రో. ఏం లేదా కానీ నీ పేరేంటి?
నా పేరు మున్నా. మరి నీ పేరు? నా పేరు రఘు. మీ అమ్మ చనిపోయి 3 రోజులు అయిందంట కదా, ఏమైంది? సూసైడ్ చేసుకుంది. ఎందుకు చేసుకుంది బ్రో? అది ఇప్పుడు చెప్పలేను. మీ తమ్ముడు గురించి చనిపోయినాడు కదా, ఎలా చనిపోయినాడు? నేనే చంపేశాను. ఏంటి నిజమా? ఎందుకు చంపినావు బ్రో?